గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా వేదాంత తెలుగు నీట్ ఛానల్లో ఇవాళ మనం ఫస్ట్ అకాడమిక్ సెషన్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ చాప్టర్ నుంచి దాదాపు 5 నుంచి 6 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. అండ్ యూ కెన్ స్కోర్ నియర్లీ అప్ టు 20 to 24 మార్క్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో అందుకే ఈ చాప్టర్ మనందరికీ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. అండ్ దట్స్ వై ఐ చోస్ దిస్ చాప్టర్ టు బి ద ఫస్ట్ చాప్టర్ ఆన్ దిస్ ఛానల్. ఓకే, అండ్ ఈ చాప్టర్ లో మీరు ఇవాళ ఏం నేర్చుకోబోతున్నారు అంటే, మీరు ఇవాళ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్ అంతా మళ్ళీ నేర్చుకుంటాం. బయోమాలిక్యూల్స్ లో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ, బట్ హియర్ విల్ బి లెర్నింగ్ ఇట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్క్రిప్షన్, ఇంకా రెప్లికేషన్ అవన్నీ ఏవైతే జరుగుతాయి దాంతో సంబంధించి మనం డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం ఇందులోనే స్ట్రక్చర్. ఓకే, సో అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నది? ఐ రియల్లీ ఆడిబుల్ అంటే చాట్ సెక్షన్ అందరికి అందరూ థమ్స్ అప్ పెట్టేసేయండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అప్పుడే అందరూ హట్ అయిపోతున్నారు సార్, టైం వేస్ట్ అవుతున్నదని. నేను చెప్పాను కదా అబ్బా, నేను 6:40 వరకు స్టార్ట్ చేస్తానని. మీ అందరికీ చెప్పాను, నేను 6:40 వరకు స్టార్ట్ చేస్తాను బిడ్డల దగ్గర అని. అవునా కదా? చెప్పాను కదా, మరి అంతే, 6:40 స్టార్ట్ చేస్తాను. సో యాజ్ అ బూస్ట్ ఆఫ్ యాజ్ అ యాజ్ అ బూస్ట్ ఆఫ్ మొరాల్ ఓ పని చేయండి. ఓకే, అందరికందరూ ఒక లైక్ కొట్టేసేయండి. ఎస్, క్లియర్? ఓకే, ఓకే, థమ్స్ అప్ ఇస్తున్నారు అందరూ. వెరీ గుడ్, సూపర్. సో ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం మొదలెడదాం మరి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ సెషన్. సరే, ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఇవాళ? నేను అది చెప్పినట్టు ఫస్ట్ ఇవాళ మనం డిఎన్ఏది బేసిక్ స్ట్రక్చర్ నేర్చుకుంటాం. ఇంకా దాన్ని ప్యాకేజింగ్ ఎలా జరుగుతుంది, బికాస్ డిఎన్ఏ దిస్ లెంత్ ఇంత పెద్దగా ఉంటుంది మనలో. సో ఇట్ హ్యాస్ టు బి ప్యాకేజ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ ది సెల్. సో అది ఎలా జరుగుతున్నది అదంతా కూడా నేర్చుకోబోతున్నాం. 6:40 అని పెట్టడం అవ్వదు కదా. యూట్యూబ్ లో ఎలా వస్తుందంటే 6:30, 6:45, 7, 15 అనమాట. 15 మినిట్స్ ఇంటర్వెల్స్ ఉంటాయి. 6:40 అని పెట్టడం అవ్వదు, అది అనమాట. ఓకే, రైట్, ఓకే, సరే. సో డోంట్ వరీ, కుదిరితే ఈసారి నుంచి 6:30కి స్టార్ట్ చేసేద్దాం. మీ అందరూ చాలా హర్ట్ అవుతున్నారు కదా. సో విల్ స్టార్ట్ బై 6:30 ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ టుమారో. ఐ స్టార్ట్ ఎర్లీ, 6:30 నుంచి మొదలెట్టేస్తాను, సో దట్ యూ వోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, రైట్, ఓకే, పదండి, లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ చాప్టర్ లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది జెనెటిక్ మెటీరియల్స్. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే, ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం, జెనెటిక్ మెటీరియల్ గురించి డీటెయిల్ గా చదువుకోలేదు. మనం నార్మల్ గా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ లోని ఏదైతే మెండెలియన్ జెనెటిక్స్ అంటామో, అందులో మనం యాక్చువల్ గా జీన్స్ గురించి చదువుకున్నాం, ఇంకా జీన్స్ లో ఉన్న అలీల్స్ గురించి చదువుకున్నాం, వాటి వేరే వేరే ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ గురించి చదువుకున్నాం. సో దట్ ఈస్ వాట్ వి లెర్న్, ఇజంట్ ఇట్ కదా. సో ఇవాటి క్లాస్ లో మనం జెనెటిక్ మెటీరియల్ లోని ఒక కొంచెం ముందెత్తు వెళ్ళి మనం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ గురించి నేర్చుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిఎన్ఏ and we are going to learn about RNA as well. So before we learn about it, we have to understand that both of these are genetic material, but RNA basically, RNA గురించి మాత్రం మాట్లాడుకున్నట్లయితే ఇట్ ఈస్ అ జెనెటిక్ మెటీరియల్ ఇన్ వైరసెస్. వైరసెస్ ఏవైతే ఉన్నాయో, వైరస్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ఇది జెనెటిక్ మెటీరియల్ గా పనిచేస్తుంది. ఓకే, జెనెటిక్ మెటీరియల్ గా పనిచేస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ, మనం చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఏ యాక్ట్స్ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ ఇన్ వైరసెస్. అదర్ దాన్ దట్ ఇట్ హ్యాస్ కెటాలిటిక్ నేచర్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ క్యాటలిస్ట్. అలాగా క్యాటలిస్ట్ అని ఎందుకు అంటున్నాం దాన్ని? వై డూ ఇట్? ఆఫ్ బికాస్ ఆఫ్ ఎందుకు? రైబో, చెప్పండి చెప్పండి. ఆర్ఎన్ఏ యాక్ట్స్ యాజ్ అ ఆర్ఎన్ఏ యాక్ట్స్ యాజ్ అ ఏమిటి? ఆర్ఎన్ఏ యాక్ట్స్ యాజ్ అ ribozyme. Ribozymes was one of the first type of enzymes discovered. అంటే ప్రిమిటివ్ ఎంజైమ్స్ అని కూడా అంటాం. డిస్కవర్డ్ కాదు, బట్ ప్రిమిటివ్ ఎంజైమ్స్ అంటాం. దాని తర్వాత ఇట్ హ్యాస్ అన్ అడాప్టివ్ నేచర్, ఇట్ యాక్ట్స్ as అన్ అడాప్టర్. ఓకే, దాని తర్వాత ఇట్ యాక్ట్స్ as అ మెసెంజర్ అంటే ఎంఆర్ఎన్ఏ లాగా. ఓకే, దెన్ ఇట్ ఆల్సో హ్యాస్ స్ట్రక్చరల్ ఫీచర్స్. స్ట్రక్చరల్ గా చూసుకున్నట్లయితే ఆర్ఆర్ఎన్ఏగా. ఓకే, అడాప్టర్ గా చూసుకున్నట్లయితే ఏ ఫీచర్ వస్తుంది? టిఆర్ఎన్ఏ. టిఆర్ఎన్ఏ ఇస్ అడాప్టర్ ఆర్ఎన్ఏ.
వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్ గా మనం ఆర్ఎన్ఏ గురించి ఎప్పుడైతే చదువుకుంటాం అప్పుడు మనం నేర్చుకుంటాం. సో నో నీడ్ టు వరీ. మెడికో మోటివేషన్ సార్, ఐ హావ్ వాచ్డ్ కంప్లీట్ జెనెటిక్స్ బై యూ 2 months ago. నేను ఇది స్కిప్ చేయొచ్చా? ఓకే, నేను ఎందుకు స్కిప్ చేయొద్దు అని అంటున్నానంటే, డోంట్ స్కిప్ దిస్ వన్. దర్స్ అ రీజన్ వై యూ షుడెంట్ స్కిప్ ఇట్. బికాస్ దీంట్లో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి యాడ్ చేస్తాను. అదొక 1 shot వీడియోనే అమ్మా. 1 shot లో మీకు రివిజన్ అనేది జరుగుతుంది, కానీ 1 shot లో మీరు యాక్చువల్ గా డెప్త్ లో నేర్చుకోలేరు. మనం ఇందులో డెప్త్ లో నేర్చుకుంటాం, క్లియర్ గా కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకుంటాం విత్ ఎన్సీఆర్టీ. ఓకే, అండ్ అడిషనల్ టు దాట్ మనం ఇంకోటి ఏం చేస్తామంటే లాస్ట్ లోని మనం ప్రోటీన్ బయోసింథసిస్ ఏదైతే మీ ఎన్సీఆర్టీ లెవెల్ ఉందో అది కూడా నేర్చుకుంటున్నాం. సో దట్ యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వైల్ అటెండింగ్ ద ఎగ్జామ్. సో అందుకే ప్రిఫరబుల్ గా నేను చెప్తున్నాను. ఇంకా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కావాలంటున్నారు కొంతమంది. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదువుకుంటున్నాం ఇక్కడ. సో నో నీడ్ టు వరీ. ఓకే, అది అన్నమాట. సెపరేట్ గా కుదిరితే ఒక సెషన్ చేస్తాం, లేదంటే చెయ్యం. బోత్ ఆర్ పాసిబుల్. అది అన్నమాట. నా ఇక్కడ వరకు లెట్ ఇట్ బి క్లియర్. ఓకే, ఫర్దర్ ఇప్పుడు మనం ముందుకెళ్తూ అందరికందరూ ఎన్సీఆర్టీ అంటున్నారు కాబట్టి ఎన్సీఆర్టీతోనే మొదలెడదాం. ఓకే, సో డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అండ్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ 2 types of nucleic acids found in living systems. ఇవి 2 types of nucleic acids లివింగ్ సిస్టమ్స్ లో ఉంటాయి. దీన్ని యాక్సెస్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజం. మనం మోస్ట్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ లో చూసుకుంటే డిఎన్ఏ ఒక జెనెటిక్ మెటీరియల్ గా యాక్ట్ చేస్తుంది. ఈవెన్ ఇన్ వైరసెస్, కొన్ని డిఎన్ఏ వైరసెస్ కూడా ఉన్నాయి, వీటిలో అయితే డిఎన్ఏ ఉంటుంది. బట్ దెర్ ఆర్ సమ్ వైరసెస్ హూ ఆర్ ఆర్ఎన్ఏ వైరసెస్ ఇన్ విచ్ ఆర్ఎన్ఏ యాక్ట్స్ as జెనెటిక్ మెటీరియల్. వాటిని మనం ఆర్ఎన్ఏ వైరసెస్ అని అంటాం. ఓకే, క్లియర్? One such kind of virus is HIV virus. Okay, retroviruses mostly functions as the messenger. Okay, RNA has additional roles as well. నేను అన్నట్టు adapter, structural, in some cases catalytic molecule like ribosome. Okay, you have already learned the structures అవన్నీ చెప్తున్నారు. In this chapter we are going to discuss the structure of RNA, దాని replication, ఎలా DNA అనేది ఎలా కాపీ అవుతున్నది, ఇంకా మల్టిపుల్ డిఎన్ఏ ఫామ్ చేయాలనుకోండి, ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏస్ ఫామ్ చేయాలి, దాన్ని మనం రెప్లికేషన్ అంటాం. సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ రెప్లికేషన్ చదువుకుంటాం. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ, దాన్ని అయితే మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ద జెనెటిక్ కోడ్ దట్ డిటర్మైన్స్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇన్ ప్రోటీన్స్ అండ్ ప్రోటీన్ సింథసిస్, దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఇంకా రెగ్యులేషన్, ఇవన్నీ మనం చదువుకుంటూ పోతున్నాం ఈ చాప్టర్. ఓకే, నౌ గోయింగ్ ఫర్దర్, మనం ఫస్ట్ డిఎన్ఏది స్ట్రక్చర్ నుంచి మొదలెట్టాలి. సో డిఎన్ఏది స్ట్రక్చర్ కన్నా మొదలెట్టే ముందు మనం ఏం చేస్తామంటే, డిఎన్ఏలోని డిఫరెంట్ ఆర్గానిజమ్స్ చూసుకున్నట్లయితే, డిఎన్ఏ గురించి మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బేస్ పేర్ బేసికలీ? ఓకే, అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, when we are talking about DNA, we have to understand a base pair. ఓకే, మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క డిఎన్ఏలో, దీని గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను, బట్ బికాస్ ఈ స్ట్రక్చర్ గురించి చెప్పాలి కాబట్టి, ఎన్ని నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాలి. సో ఒక బేస్ పేర్ అంటే, ఫర్ సపోజ్ మన డిఎన్ఏ ఏదైతే ఉందో, ద డిఎన్ఏ ఇస్ మేడప్ ఆఫ్ 2 strands. ఓకే, 3:5', ఇంకా 5'3' అని 2 types of strands తో ఫామ్ అయింది. దీస్ బోత్ ఆర్ రన్నింగ్ యాంటీ ప్యారలల్. ఓకే, బోత్ ఆర్ రన్నింగ్ యాంటీ ప్యారలల్. ఇప్పుడు ప్రతి ఒక్క స్ట్రాండ్ మీద బేస్ పేర్స్ ఉంటాయి, దట్ ఈస్ నైట్రోజన్ బేసెస్ ఏదైతే ఉన్నాయి, ప్యూరిన్, సింగ్, పిరిమిడ్. ఇక్కడ ఎడినైన్ ఉంటే, జస్ట్ అ మినిట్, ఓకే, ఇక్కడ ఎడినైన్ ఉంటే దానికి ఎదురుగుంటా వాట్ విల్ బి ప్రెసెంట్? థైమిన్ విల్ బి ప్రెసెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ గోనైన్ ఉన్నది అంటే దానికి ఎదురుగుంటా సైటోసిన్ విల్ బి ప్రెసెంట్. సో ఇలాంటి ఏవైతే పేర్స్ ఉన్నాయో వీటి రెండింటి మధ్యన డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, 2 డబుల్ బాండ్స్ ఫామ్ అయ్యాయి, ఇక్కడ 3 డబుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. హైడ్రోజన్ బాండ్స్ అంటాం వీటిని. వి కాల్ దెమ్ యాజ్ హైడ్రోజన్ బాండ్స్. జస్ట్ దీని గురించి ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటాం, సో డోంట్ వరీ, టెన్షన్ పడకండి. సో ఈ పర్టికులర్ యూనిట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ బేస్ పేరింగ్. దీన్నే బేస్ పేరింగ్ అంటాం. సో ఈ బేస్ పేర్ ని బట్టి లెంత్ ఆఫ్ డిఎన్ఏని, ఈ బేస్ పేర్ ని బట్టి లెంత్ ఏదైతే ఉందో డిఎన్ఏది, దాన్ని ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. డిఎన్ఏ ఎంత పెద్దది ఉంది, ఎంత లాంగ్ గా ఉన్నది అనేది ప్రెడిక్ట్ చేయాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిఎన్ఏలో, అది మనం తెలుసుకుంటేనే మనం ప్రెడిక్ట్ చేయగలం. సో ఒక బేస్ పేర్ ఉందంటే ఒక బేస్ పేర్ లెంత్ ఉంది,
రెండు బేస్ పేర్లు ఎంత ఉంది, 3 బేస్ పేర్లు, 1000 బేస్ పేర్లు, 2,00,000 బేస్ పేర్లు, 3,00,000 బేస్ పేర్స్, అలాగనమాట. అర్థమైందా? ఓకే. సో ఇది ఇంకా డీటెయిల్ గా చదువుకుంటాం, బట్ వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ పాయింట్స్ ఇన్ అ బెటర్ వే. DNA is a long polymer of deoxyribonucleotides. The length of DNA is usually defined as the number of nucleotides. ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా బేస్ పేర్స్ బట్టి చూసుకుంటాము. ఓకే, నౌ హియర్ 5174 అనే ఒక బ్యాక్టీరియోఫేజ్ ఉన్నది. ఓకే, 5174 అనే ఒక బ్యాక్టీరియోఫేజ్ ఉన్నది. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 5386 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఓకే, నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనేది తీసుకోవచ్చు మనం. ఒక న్యూక్లియోటైడ్ అంటే ఏంటో చెప్తాను, డోంట్ వరీ. దాని తర్వాత బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా హ్యాస్ 48,502 బేస్ పేర్స్. ఓకే, అది. ఎస్కిరిషియా కోలి హ్యాస్ 4.6 into 10⁶ బేస్ పేర్స్. ఇలాగా మన డిఎన్ఏ మన హ్యూమన్స్ లో చూసుకున్నట్లయితే 3.3 into 10⁻10 బేస్ పేర్స్, 9 బేస్ పేర్స్. సో 10⁹9 బేస్ పేర్స్. దీని గురించి ఇంకా డీటెయిల్ గా ఫస్ట్ చదివి అప్పుడు మళ్ళీ వచ్చి మనం దీన్ని చదువుకోబోతున్నాం. సో విల్ కమ్ బ్యాక్ హియర్ ఆఫ్టర్ స్టడీయింగ్ డీటెయిల్డ్ వే అబౌట్ డిఎన్ఏ. సో ఫస్ట్ మనం డిఎన్ఏ గురించి బాగా చదువుకోబోతున్నాం. ఓకే, అది అనమాట. రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలిన్యూక్లియోటైడ్ చైన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ హియర్ అండ్ దెన్ విల్ సాల్వ్ దిస్ వన్ అగైన్. ఓకే, నా ఒక పాలిన్యూక్లియోటైడ్ చైన్ తీసుకుంటున్నాం మనం, ఒక డిఎన్ఏ నా ఆర్ఎన్ఏ నా. వాట్ ఆర్ వి డూయింగ్ దట్? వీఆర్ టేకింగ్ అ పాలిన్యూక్లియోటైడ్ చైన్. పదండి, అందరికందరూ టోటల్ అటెన్షన్ ఇక్కడ ఇవ్వండి. రండి, అదే బేస్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏమిటి అందరూ అడుగుతున్నారు. సో అందుకే ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ పాలిన్యూక్లియోటైడ్ చైన్. ఒక పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాంట్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ ఈస్ ద షుగర్, విచ్ ఈస్ ద పెంటోస్ షుగర్. రెండోది వచ్చేసి నైట్రోజన్ బేస్. దిస్ నైట్రోజన్ బేస్ కెన్ బి a purine and a pyrimidine. And last వచ్చేసి phosphate. This phosphate is present in the form of phosphodiester bond. This phosphate is present in the form of correct? Yes. Okay, right. ఇప్పుడు going further, we'll understand the structure of sugar. Okay, just a minute. ఒక్క నిమిషం ఆగండి. 1 minute. Just okay. All right. So going further, what are we going to do? Just a minute ఆగండి. What are we going to do now? We are going to learn the structure of DNA and RNA, and DNA and RNA లోని మనం షుగర్ ఏదైతే ఉందో దాని గురించి ఫస్ట్ నేర్చుకుంటాం. సో షుగర్ గురించి చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ షుగర్ ఇన్ బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ లోని మనం షుగర్ గురించి మాట్లాడుకోవాలి. నా మనం డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ రెండింటిది స్ట్రక్చర్ ఒకేసారి నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు అంటే we should have a clear idea about both లర్నింగ్ టుగెదర్. ఇది రెండింటిని కలిపి నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి బెటర్ గా అర్థమవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, అది అన్నమాట. క్లియర్? జస్ట్ మినిట్. ప్యూరిన్ అండ్ పిరమిడ్. ఓకే, సరే, రైట్. జస్ట్ మినిట్. ఓకే, సరే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? 3 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పాను. ఏదైనా మనం డిఎన్ఏ మాలిక్యూల్ లేదంటే ఆర్ఎన్ఏ మాలిక్యూల్ తీసుకున్నా దాంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: షుగర్, నైట్రోజన్ బేస్, ఫాస్ఫేట్. ఈ 3 ఫస్ట్ మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఈ డిఎన్ఏ ఏదైతే ఉన్నదో, డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలో షుగర్ లో వచ్చే డిఫరెన్స్ ఏంటి? డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ లో షుగర్ లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే, వెదర్ ద షుగర్ ఇస్ పెంటోస్. షుగర్ అనేది పెంటోస్ అయినా కూడా, షుగర్ అనేది పెంటోస్ అంటే ఇట్స్ అ 5 కార్బన్, ఇట్స్ అ 5 కార్బన్ ఏంటది? కార్బోహైడ్రేట్ 5 కార్బన్ కార్బోహైడ్రేట్ అంటే ఏమిటి? ఫర్ సపోజ్ మనం ఇలా తీసుకుంటున్నాం అంటే మన స్ట్రక్చర్ కొంచెం ఇట్లా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వన్.
చూడండి ఇక్కడ దిస్ ఇస్ కార్బన్ నెంబర్ 1, దిస్ ఇస్ కార్బన్ నెంబర్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 5. ఇక్కడ 5 వస్తుంది కదా, మీ అందరికి గుర్తుండే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెకండ్ విషయంలో వదిలేస్తే ఇక్కడ సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో డిఎన్ఏ లో సెకండ్ పొజిషన్ లో ఏదైతే ఉందో ఓహెచ్ గ్రూప్ ఉండాలి. ఆ ఓహెచ్ గ్రూప్ ఏమొస్తుంది, ఓన్లీ హెచ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు చూడండి, నేను మీకు స్ట్రక్చర్ చూపిస్తాను. సీ హియర్, ఓకే, యూ కెన్ సీ ఇక్కడ రైబోస్ లో డిఆక్సీ రైబోస్ లో డిఫరెన్స్ ఏమొస్తుందంటే ద షుగర్ విచ్ వీ హ్యావ్ హియర్, ద షుగర్ విచ్ వీ హ్యావ్ జస్ట్ అ మినిట్, the sugar which we have here is a ribose sugar. మన దగ్గర ఉన్న షుగర్ ఏంటది, ఇట్స్ అ రైబోస్ షుగర్. ఒక రైబోస్ షుగర్ లో నేను అన్నట్టు 5 కార్బన్స్ ఉంటాయి. కాకపోతే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండు సేమ్ షుగర్ అయినా డిఎన్ఏ పేరు డిఆక్సీ రైబోస్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నామంటే బికాస్ ఇన్ ద సెకండ్ పొజిషన్ యాక్చువల్గా డిఎన్ఏ ఏమంటారు 2 డిఆక్సీ రైబోస్ అని అంటారు. ఎందుకలా అంటారు, ఎందుకంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న ఓహెచ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఓహెచ్ గ్రూప్ నుంచి ఆక్సిజన్ రిమూవ్ అయిపోయి హెచ్ అయిపోవడం వల్ల ద రైబోస్ షుగర్ హ్యాస్ బికమ్ డిఆక్సీ రైబోస్. అంతే తేడా, ఇంకేమీ లేదు. వాట్ ఇట్ అర్థమైందా? వాయిస్ లో డిస్టర్బెన్స్ వస్తున్నది అంటున్నారు. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నది, సౌండ్ కరెక్ట్ గా లేదు. జస్ట్ అ మినిట్, జస్ట్ అ మినిట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు తగ్గిందా? వాయిస్ క్లారిటీ లేదు, మళ్ళీ చెప్పాలి. ఎక్కడ కన్ఫ్యూజన్ అయింది. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. రిపీట్ వన్స్ అగైన్. సరే సరే, ఓకే ఫైన్. మీ అందరూ ఇంకొకసారి రిపీట్ చేయమంటున్నారు, సో ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ వన్స్ అగైన్. ఓకే, జస్ట్ అ మినిట్. హలో హలో హలో, మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటున్నారు. ఓకే, చెప్తున్నానమ్మా, చెప్తున్నాను, ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇక్కడ, సీ హియర్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఓకే, ఇంకొకసారి కొంచెం చెప్దాం. లెట్ us take erase, just erase everything. I have erased everything and I'm going to be explain again. సో అందరూ ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఓకే, నేను ఫస్ట్ ఏం చెప్పాను మీకు, మీ అందరికి ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఒక పాలిన్యూక్లియోటైడ్ చైన్ వెదర్ ఇట్ ఈస్ అ డిఎన్ఏ ఆర్ ఎన్ ఆర్ఎన్ఏ, ఒక పాలిన్యూక్లియోటైడ్ చైన్ మనం తీసుకుంటున్నాము అంటే ఓకే, దాంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ షుగర్, సెకండ్ కాంపోనెంట్ ఇస్ నైట్రోజన్ బేస్, థర్డ్ కాంపోనెంట్ ఇస్ ఫాస్ఫేట్. నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ. అన్నిటికన్నా ఫస్ట్ షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ద షుగర్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద పాలిన్యూక్లియోటైడ్ ఇస్ అ పెంటోస్ షుగర్ విచ్ ఇస్ నోన్ యాజ్ రైబోస్. ఈ రైబోస్ షుగర్ లో 5 కార్బన్స్ ఉంటాయి, అందుకే దీన్ని మనం పెంటోస్ అంటాం. హెక్సోస్ అంటే గ్లూకోజ్ అన్నమాట, దాంట్లో 6 కార్బన్స్ ఉంటాయి. అలాగే మన దగ్గర ఉన్నవి నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, ఆ బేసెస్ వల్లే మెయిన్ గా మనం బేస్ పేర్స్ ని కౌంట్ చేయగలుగుతాం. సో ఆ బేసెస్ మధ్యనే ఏం జరుగుతుంది, హైడ్రోజన్ బాండింగ్ అనేది జరిగి ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది డిఎన్ఏ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏలో హైడ్రోజన్ బాండింగ్ అనేది తక్కువ కాబట్టి ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ తక్కువ జరుగుతుంది బికాస్ ఆర్ఎన్ఏ ఎక్కువగా సింగిల్ స్ట్రాండెడ్ ఉంటుంది, అది అన్నమాట. సో అక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ప్యూరిన్ ఇంకా పిరిమిడిన్ ఉంటాయి. ఈ ప్యూరిన్ లో కూడా మనకి 2 టైప్స్ వస్తాయి. ఓకే, ప్యూరిన్ లో మనకి అడినైన్ వస్తుంది, ప్యూరిన్ పిరిమిడిన్ కి డిఫరెన్స్ కూడా చెప్తాను, గ్వానైన్ వస్తుంది. పిరిమిడిన్స్ లో చూసుకున్నట్లయితే 3 టైప్స్ ఆఫ్ పిరిమిడిన్స్ వస్తాయి. దోస్ ఆర్ ఏమిటి, వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ పిరిమిడిన్స్? What are the 2 types of pyrimidines that we have? Not 2, 3 actually. ఏమిటి అవి? Cytosine, thymine, ఇంకా యురాసిల్. కరెక్ట్, ఓకే, అది అన్నమాట. సో వీటి గురించి కొంచెం డీటెయిల్ గా చదువుదాం అనేసి నేను మళ్ళీ స్టార్ట్ చేసి నేను రైబోస్ షుగర్ గురించి స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు రైబోస్ షుగర్ ఏదైతే ఉన్నదో ఓకే, డిఎన్ఏ ఆర్ఎన్ఏలోని దాంట్లోనే డిఫరెన్స్ ఏమిటి అని చదువుకుంటున్నాం. ఓకే, డిఎన్ఏ ఆర్ఎన్ఏలో దాంట్లోనే డిఫరెన్స్ ఏంటని చదువుకుంటున్నాం. డిఎన్ఏ ఆర్ఎన్ఏలో దాంట్లోనే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఇన్ ఇట్ స్ట్రక్చర్. ఇది మన రైబోస్ షుగర్ అయింది అంటే ఇఫ్ దిస్ ఇస్ ఆర్ రైబోస్ షుగర్, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఓకే, ఎలా ఉంటుంది, దిస్ ద ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ ఏదైతే ఉందో రైబోస్ షుగర్ లోని
ఇది RNA లోని ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మనం ఇక్కడ చూస్తున్నామో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి ఇన్ RNA. సో RNA లో రైబో న్యూక్లిక్ యాసిడ్ అని ఎందుకంటున్నావు రైబో న్యూక్లిక్ యాసిడ్? బికాస్ ద రైబోస్ షుగర్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ RNA. బట్ ఇన్ కేస్ ఆఫ్ DNA ద సిచ్యువేషన్ విల్ చేంజ్, బికాస్ DNA లోని మనం దాని ఫుల్ ఫామ్ ఏంటి, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, అండ్ దట్ మీన్స్ the ribose will have one oxygen less in one position, and that is the second position. సెకండ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో సెకండ్ పొజిషన్ లోని OH జాగాలోని హెచ్ వచ్చేస్తుంది. ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోతున్నది. అర్థమైందా? ఏమవుతున్నది? OH ఉన్న జాగా కాకుండా ఆక్సిజన్ రిమూవ్ అయిపోయి ఓన్లీ హెచ్ అవుతున్నది. అండ్ బికాస్ దేర్ ఈస్ వన్ ఆక్సిజన్ లెస్ వి కాల్ ఇట్ అస్ డిఆక్సీ. డిఆక్సీ అని ఎందుకు అంటున్నాము? బికాస్ ద ఆక్సిజన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద సెకండ్ పొజిషన్ ఆఫ్ కార్బన్. అర్థమైందా? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ అర్థమవుతున్నదమ్మా? ఓకే. సో అదే మన RNAలోని మనకి ఎలాంటి చేంజెస్ ఉండవు, స్ట్రక్చర్ అనేది అట్లనే ఉంటుంది, చేంజ్ అవదని. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరికీ క్లియరా? Sugar in DNA C5H10O4, sugar in RNA C5H10O5. Very good, very good. Okay. Yes. Okay. కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. ఎస్. ఓకే. సరే. సో ఇక్కడ వరకు మనకి ఆ విషయం అర్థమైపోయింది. సో వాట్ డూ వి రైట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ వన్? వి రైట్ దట్ with respect to DNA, okay, at second position OH is replaced by H group, and because of this we call it as deoxyribose. ఇక్కడ దీన్ని మనం ఏమంటాం? రైబోస్ అని అంటాం. దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవన్నమాట. ఓకే. ఆల్ రైట్. అర్థమైంది కదా? రైట్ రైట్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం నైట్రోజన్ బేస్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే. సో లెట్ us టాక్ అబౌట్ నైట్రోజన్ బేస్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఓకే. నైట్రోజన్ బేస్. సో వాట్ ఈస్ ద నైట్రోజన్ బేస్? నైట్రోజన్ బేసెస్ అంటే వీటిలో అయితే నైట్రోజన్ అనేది అబండెంట్ గా ఉంటుంది. ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అబండెంట్ ఇన్ నైట్రోజన్. They are abundant in nitrogen, and these molecules form the base of the nucleic acids. ఈ బేసెస్ అనేవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి DNA ఎప్పుడైతే మనం ఫార్మ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టూ టైప్స్ అగైన్ ఇన్ దిస్ విచ్ వి జస్ట్ డిస్కస్డ్. ఓకే, వాట్ ఆర్ ద టూ టైప్స్? దట్ దోస్ ఆర్ ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్. ఓకే, ప్యూరిన్స్ ఏవైతే ఉన్నాయో టూ రింగ్ కాంపౌండ్స్ ఇవి, వీటిలో రెండు రింగ్స్ ఉంటాయి. ఓకే, అదే పిరిమిడిన్స్ అయితే సింగిల్ రింగ్స్. సింగిల్ రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. మనకి ప్యూరిన్స్ లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ప్యూరిన్స్, దట్ ఈస్ అడినైన్ అండ్ గ్వానైన్. ఓకే, ఇక్కడ అడినైన్, గ్వానైన్, దాని తర్వాత ఇక్కడ ఏమన్నాం మనం? ఏమంటాం? పిరిమిడిన్స్ పేరేమిటి? థైమిన్, సైటోసిన్, యురాసిన్. థైమిన్, సైటోసిన్ అండ్ యురాసిన్. కరెక్ట్? ఓకే, let's go further. Going further, we have to understand ఒక ఇప్పుడు నేనేం చెప్పానంటే షుగర్ నైట్రోజన్ ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి మనం ఒక టర్మ్ అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ న్యూక్లియోసైడ్.
సో వాట్ ఈస్ అ న్యూక్లియోసైడ్? న్యూక్లియోసైడ్ అంటే ఇట్ మీన్స్ న్యూక్లియోసైడ్ అంటే షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్. ఒక షుగర్ ని నైట్రోజన్ బేస్ ని మనం కలిపితే దాన్ని న్యూక్లియోసైడ్ అంటాం. ఇప్పుడు మనకి థర్డ్ కాంపోనెంట్ ఉంది, దట్ ఈస్ ఏముంటది? ఫాస్ఫేట్ గ్రూప్ కదా. అది యాడ్ చేసే ముందు ఒక్కొక్క దానికి సపోజ్ మనం పేర్లు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇలా రాసుకుంటాం. ఓకే, అడినైన్ ని ప్లస్ అడినైన్ ప్లస్ ఏంటి? రైబోస్. షుగర్, అడినైన్ ప్లస్ షుగర్ ఏమంటాం? అడినోసిన్ అంటాం. గోనైన్ ప్లస్ షుగర్ అయితే దీన్నేమంటాం? గోనోసిన్ అంటాం. థైమిన్, రాస్తున్నారా అందరూ నాతోటి? ఆర్ యు ఆల్ రైటింగ్ విత్ మీ? అందరికందరూ రాస్తున్నారా నాతోటి? అందరికందరూ నాతో రాస్తున్నారా? ఈజ్ ఎవ్రీవన్ రైటింగ్ విత్ మీ? ఎస్ ఆర్ నో? నేను ఎక్కడెక్కడైతే రాస్తున్నానో అవన్నీ మీరు కూడా రాస్తే మీకు యూస్ఫుల్ గా అవుతుందమ్మా, ఇంకేం లేదు. ఓకేనా? అది అన్నమాట. థైమిన్ ప్లస్ షుగర్ అయితే థైమిడిన్. సైటోసిన్ ప్లస్ షుగర్ అయితే దాన్ని ఏమంటాం? సైటిడిన్. లాస్ట్ యురాసిల్ ప్లస్ షుగర్ అంటే ఏమంటాం? దాన్ని యూరిడిన్. అర్థమైందా? అర్థమైందా? ఎస్, కరెక్ట్, రైట్. ఇప్పుడు ఇదే ఇక్కడ మనం ఫాస్ఫేట్ గ్రూప్ కూడా యాడ్ చేస్తున్నాం అనుకోండి. నేను ఏం చెప్పాను ఇక్కడ? వాట్ డిడ్ ఐ టెల్ యూ? దట్ న్యూక్లియోసైడ్ అంటే ఏంటి? షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ అని కదా. షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ అంటున్నాను. సో షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ అంటున్నాను కాబట్టి ఇక్కడ మనం న్యూక్లియోసైడ్ లోని నార్మల్ గా ఒక డిఎన్ఏ ఫామ్ అవ్వాలంటే డిఎన్ఏ ఇస్ అ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనమాట. ఆర్ఎన్ఏ ఇస్ అ పాలిమర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. సో డిఎన్ఏలో ఏంటంటే డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏలోని రైబో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అదే తేడా, ఇంకేం లేదు. ఓకే, సో దాన్ని కొంచెం బెటర్ గా అర్థం చేసుకోవడానికి వాట్ వి విల్ డూ? ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ వెన్ వి యాడ్ a nucleoside. When we have a nucleoside, it is made up of nitrogenous base and pentose sugar. And when we have a nucleotide, అందులో మనం ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తున్నాం. ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసే కానీ అదొక న్యూక్లియోటైడ్ అయిపోతుంది. అంటే ఆ న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్. ఒక న్యూక్లియోసైడ్ ఇంకా ఫాస్ఫేట్ గ్రూప్ ని కలిపితే మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ అ న్యూక్లియోసైడ్. సో వాట్ ఈస్ అ న్యూక్లియోటైడ్? ఓకే, వాట్ ఈస్ అ న్యూక్లియోటైడ్? న్యూక్లియోటైడ్ అయితే ఏమవుతుంది? న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్. సో ఇక్కడ అదే చేస్తాం. విల్ ట్రై టు డూ ద సేమ్ థింగ్ హియర్. ఎప్పుడైతే మనం జస్ట్ అ మినిట్, ఎప్పుడైతే ఇక్కడ మనం ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేస్తామో, ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేసినప్పుడు దిస్ హోల్ థింగ్ బికమ్స్ అ న్యూక్లియోటైడ్, రైట్? అండ్ వెన్ దిస్ హోల్ థింగ్స్ బికమ్స్ అ న్యూక్లియోటైడ్స్, దీంట్లో మనం యాసిడ్ యాడ్ చేస్తాం కాబట్టి, అసిడిక్ నేచర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి we will call this one as adenylic acid. Guanazone ఏమంటాం? guanylic acid. Thymidilic acid. Cytidilic acid. Uridilic acid. సో ఇక్కడ ఒక విషయం నేను అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటారు, దట్ ఈస్ దిస్ పార్ట్ is a nucleoside
and this part here, right here, is a nucleotide. అర్థమైందా? న్యూక్లియోసైడ్స్ ని న్యూక్లియోటైడ్స్ ని ఎలా రాసుకుంటామో అందరికి అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రిప్లై అజయ్ సార్. గౌతమి ఏదో అడుగుతున్నది ఏంటి సార్? ఎన్సీఆర్టీ బుక్ ముందు పెట్టి చెప్పండి సార్ ప్లీజ్. ఎన్సీఆర్టీ బుక్ మీరు ముందు పెట్టేసుకోండి అమ్మా. మీరు ముందు పెట్టుకుంటుంటే మీకే అర్థమైపోతుంది. అర్థమైందా? అర్థమైందా అమ్మా? గౌతమి, మీ దగ్గర ఎన్సీఆర్టీ బుక్ నిజంగా ఉంటే మీరు ముందు పెట్టుకొని క్లాస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నేను ముందు పెట్టి చెప్పడం కన్నా యాక్చువల్ నేను ముందు పెట్టుకొని చెప్తాను. ఐఎమ్ ఫాలోయింగ్ ద ఎన్సీఆర్టీ ఇట్స్, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఎందుకంటే ఇంకా నేను మీకు ముందే చెప్పాను, మన క్లాస్ లో ఎన్సీఆర్టీ స్నిపెట్స్ పెడతాను, పెట్టేసి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కొంచెం రిలాక్స్ గా ఉండండి అంతే, ఇంకేం లేదు. చెప్తుంది ప్యూర్ ఎన్సీఆర్టీ నుంచి చెప్తున్నాను, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అది అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే నేను చెప్పాను మనకు 2 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉన్నాయి. ఓకే, రైబోస్ షుగర్, డిఆక్సీ రైబోస్ షుగర్. దేని వల్ల అయితే మనకు డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ వస్తుంది. నైట్రోజన్ బేసిస్ లో 2 టైప్స్ అన్నాను. ఓకే, ఏమన్నాను? ఏమన్నాను? దట్ వీ హ్యావ్ guanine, adenine, డబుల్ రింగ్ కంపౌండ్స్. సింగిల్ రింగ్ కంపౌండ్స్ లో మనకి పిరిమిడిన్స్ వస్తాయి. దీస్ ఆర్ ద ప్యూరిన్స్ అండ్ దీస్ ఆర్ ద పిరిమిడిన్స్. ఎప్పుడైతే మనం నైట్రోజన్ బేసిస్ గురించి మాట్లాడుకున్నామో, జస్ట్ మినిట్, నైట్రోజన్ బేసిస్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకున్నామో ఐ టెల్ యూ వన్ థింగ్, దాట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకున్నాము అంటే, నేను ఒక డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకుంటున్నాను, దాంట్లో నాకు అడినైన్, దీన్ని ఏ అందాం, జి, థైమిన్ టి, సి, యు అంటాం. ఓకే, సో అడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్, ఏటీజీసి. ఓకే, అదే ఆర్ఎన్ఏ అయితే మనం ఏమనుకుంటాం, ఏయుజిసి. ఇది వీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? దట్ ఈస్, ఒక డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకుంటే ఏ మాలిక్యూల్ అయినా 4 బేస్ పేర్స్ ఉండొచ్చు, 2 ప్యూరిన్స్ ఉండొచ్చు, 2 పిరిమిడిన్స్ ఉండొచ్చు. డిఎన్ఏలోని అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్ ఉంటాయి. 2 ప్యూరిన్స్ అడినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసిన్, పిరిమిడిన్స్. ఆర్ఎన్ఏలో వచ్చేసరికి ఏయుజిసి అంటాం. దట్ ఈస్ యురాసిల్ రీప్లేసెస్ థైమిన్ ఇన్ ఆర్ఎన్ఏ. యురాసిల్ replaces thymine in RNA. Okay, clear? అర్థమైందా? అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు? ఇంకెందులో డౌట్స్ ఉన్నాయి మనుషులకి? ఎందులో డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పండి అమ్మా. క్లియరా? ఓకేనా? సరే, ఇక్కడ వరకు ఓకేనా? ఎస్, ఓకే, క్లియర్. ఇది అన్ని గుర్తుపెట్టుకుంటారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మనం 3 పాయింట్స్ చెప్పేసాను నేను. ఓకే, దీని ఫాస్ఫేట్ గ్రూప్ అన్నిటి గురించి చెప్పేస్తాను. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అయితే ఉంటాయో డిఎన్ఏలోని, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ వీ హ్యావ్ 3 కైండ్స్ ఆఫ్ బాండ్స్. నంబర్ 1 ఇస్ ద హైడ్రోజన్ బాండ్. దిస్ హైడ్రోజన్ బాండ్ is actually present between the base pairs. మన బేస్ పేర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఏ ఇంకా టీ మధ్యన రెండు రెండు హైడ్రోజన్ బాండ్స్ వస్తాయి. జి ఇంకా సి మధ్యన 3 హైడ్రోజన్ బాండ్స్ వస్తాయి. ఈ హైడ్రోజన్ బాండ్స్ వల్లే మనది స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనేది వస్తుంది డిఎన్ఏలో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డిఎన్ఏ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. సో రిమెంబర్ కేర్ఫుల్లీ, ఫ్రమ్ హియర్ విల్ బి ఫోకసింగ్ ఆన్ డిఎన్ఏ. ఇక్కడ వరకు ఇంకా ఆర్ఎన్ఏ గురించి మరి మాట్లాడడం, ఇంకా మనం ఫ్రమ్ హియర్ విల్ బి ఫోకసింగ్ ఆన్ డిఎన్ఏ. am I clear? From here, from this point, we'll be only focusing on DNA, will not be focusing on RNA anymore. Adi anamata. Okay? Sare? Yes? Clear? Sir. Rendo type of bond. What is the second type of bond that is present? The second type of bond that is present is the glycosidic bond. Glycosidic bond edaithe undo, that is forming between the sugar అండ్ నైట్రోజన్ బేస్. ఒక నైట్రోజన్ బేస్ ఇంకా షుగర్ మధ్యన ఏదైతే బాండ్ ఫామ్ అవుతున్నదో దాన్ని మనం ఏమంటున్నాం?
గ్లైకోసైడిక్ బాండ్ అంటున్నాం. ఓకే, క్లియర్? దిస్ ద సెకండ్ టైప్ ఆఫ్ బాండ్. అది ఎలాంటి నైట్రోజన్ బేస్ అవనండి, నైట్రోజన్ ఇంకా కార్బన్ మధ్యన ఫామ్ అయ్యే బాండ్. ఇట్ ఈస్ ద బాండ్ దట్ ఇట్ హ్యాపెన్స్ దట్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ నైట్రోజన్ అండ్ కార్బన్. ఒక నైట్రోజన్ ఆటమ్ ఇంకా కార్బన్ ఆటమ్ మధ్యన ఫామ్ అవుతుంది అనమాట. ఇది సారీ, రివర్స్ లో రాశాను. సో షుగర్ లో ఉన్న కార్బన్ ఇంకా నైట్రోజన్ బేస్ లో ఉన్న నైట్రోజన్, వీటి రెండింటి మధ్యన ఆ బాండ్ జరుగుతుంది, దాన్ని మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నిటికన్నా థర్డ్ బాండ్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ద థర్డ్ బాండ్ ఇస్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఏదైతే ఉందో యాక్చువల్ గా ఫాస్ఫేట్ ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడే మనం చూసాం దిస్ బాండ్, దీన్ని మనం ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఫాస్ఫేట్ అనేది ఇలా బాండ్ ని ఫామ్ చేస్తుంది. జస్ట్ మినిట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నది, ఇక్కడ డబుల్ బాండ్ ఇంకో సింగిల్ బాండ్ వస్తున్నది కదా. ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నాం మనం, దీన్ని మనం ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాం. సో ఇలాంటి 3 బాండ్స్ ఉంటాయి డిఎన్ఏలోని. ఫస్ట్ మనం హైడ్రోజన్ బాండ్ అన్నాం. నిన్నటి హైడ్రోజన్ బాండ్ ఎక్కడెక్కడ వస్తుంది, డిఎన్ఏలోని డిఎన్ఏలోని బేసెస్ మధ్యన ఏదైతే వస్తుందో దాన్ని మనం హైడ్రోజన్ బాండ్. ఫైన్. అదే మనం గ్లైకోసైడిక్ బాండ్ అంటే దేని మధ్యన ఉంటుంది, ఒక నైట్రోజన్ ఇంకా ఇక్కడ ఉన్న కార్బన్ మధ్యన ఏదైతే ఫామ్ అవుతున్నదో దాన్ని మనం గ్లైకోసైడిక్ బాండ్. అదే మనకి ఫర్దర్ వెళ్తూ ఒక ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటే కూడా ఏదో చెప్పొచ్చాను. ఇక్కడ ఏదైతే బాండ్ ఉన్నదో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మొత్తం ఒక ఫాస్ఫోడైఎస్టర్, రెండు ఎస్టర్ బాండ్ అనమాట అది. ఓకే, క్లియర్? ఓకేనా? అది అనమాట. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డిఎన్ఏ. ఓకే, ఒకసారి డిఎన్ఏ కంప్లీట్ అయింది అంటే మనకు కొంచెం ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది మనం 5' to 3' లో చూస్తున్నాం. దిస్ ఇస్ ద, ఇక్కడ 5' కార్బన్ ఉన్నది. దిస్ ఇస్ ద 5th కార్బన్. జస్ట్ మినిట్. దిస్ ఇస్ ద 5th కార్బన్ అండ్ దిస్ ఇస్ ద 3rd కార్బన్. ఓకే, సో 3rd కార్బన్ ఏదైతే ఉందో 3' హైడ్రాక్సిల్ అంటాం. ఓకే, ఇది 5th కార్బన్. 5th కార్బన్ ఇంకా 3rd కార్బన్ మధ్యన యాక్చువల్ గా ఫాస్ఫేట్ గ్రూప్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏలో ఇంకొంచెం కేర్ఫుల్ గా నేర్చుకుంటాం. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. చెప్తాను నేను మీకు. ఓకే, మళ్ళీ చెప్తాను. సో డోంట్ వరీ. సో దానికన్నా ముందు నేను మీకు ఒక క్వశ్చన్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ చేసి విల్ కమ్ బ్యాక్ టు దట్. పదండి. లెట్ us do this question, all of us. పదండి. All of us, let us do this question. పదండి. ఆప్షన్ సి అని పెడుతున్నాను. సో ఇది ఒక ట్రిక్ క్వశ్చన్. సింపుల్ గా మనం చూసుకున్నట్లయితే డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలోని రెండిట్లోని చూసుకున్నట్లయితే ఇఫ్ యు సీ బోత్ ఆఫ్ దెమ్, if you see both of them, we can understand one important thing. The DNA అవనండి, ఆర్ఎన్ఏ అవనండి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అడినైన్ ఇంకా గ్వానైన్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. మీరు డిఎన్ఏ తీసుకున్న ఆర్ఎన్ఏ తీసుకున్న అడినైన్ ఇంకా గ్వానైన్ ప్యూరిన్స్ ఉంటాయి. పిరిమిడిన్స్ మాత్రం మారుతాయి. డిఎన్ఏలోని థైమిన్ ఇంకా సైటోసిన్ ఉంటాయి, ఆర్ఎన్ఏలోని యురాసిల్ ఇంకా సైటోసిన్ ఉంటాయి. సో ఆల్వేస్ రిమెంబర్ దట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరూ ఆప్షన్ సి అని పెడుతున్నారు. వెరీ గుడ్. క్లియర్? ఓకే, జస్ట్ a minute. ఎస్, అందరికీ క్లియర్ ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేర్చుకుందాం. లెట్ us అండర్స్టాండ్
how the structure of this polynucleotide chain is formed. ఓకే, నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమందికి అది అర్థం కాలేదు. ఓకే, ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా 5' లోని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక షుగర్ ఎప్పుడైతే ఉన్నదో, ఇఫ్ దేర్ ఇస్ అ షుగర్ మాలిక్యూల్, దిస్ ఇస్ ద షుగర్ మాలిక్యూల్ కదా, దీన్ని మనం ఫస్ట్ పొజిషన్ అంటున్నాం, దీన్ని మనం సెకండ్ పొజిషన్ అంటున్నాం, దీన్ని మనం థర్డ్ పొజిషన్ అంటున్నాం, దీన్ని మనం ఫోర్త్ అంటున్నాం, ఇంకా ఇక్కడ ఒక కార్బన్ వస్తుంది, దట్స్ ద ఫిఫ్త్ పొజిషన్ కదా. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లోని నైట్రోజన్ బేస్ అనేది అటాచ్ అవుతుంది. నెంబర్ వన్ పాయింట్, ఫస్ట్ పొజిషన్ లో నైట్రోజన్ బేస్ అటాచ్ అవుతుంది. ఈ నైట్రోజన్ బేస్ లో మనకి నేను చెప్పినట్టు అడినైన్, గ్వానైన్, సైటోసిన్, మినిట్, అలా రాయకుండా ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ అని రాసేస్తాను. లెట్ us సేవ్ సమ్ టైమ్ నౌ. పుట్టుకొట్టిన ఎందుకండి, ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్. ఫిఫ్త్ పొజిషన్ ఇంకా థర్డ్ పొజిషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఫిఫ్త్ పొజిషన్ ఇంకా థర్డ్ పొజిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫిఫ్త్ పొజిషన్ కి థర్డ్ పొజిషన్ కి లింక్ ఉంది. ఒక్క షుగర్ లో ఫిఫ్త్ పొజిషన్ లో ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయిందంటే ఇంకో షుగర్ లో ఇక్కడ అటాచ్ అవుతుంది. సో టు బి ఎగ్జాక్ట్, ఇప్పుడు మనం ఈ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఉందా ఇంకొక మాలిక్యూల్ ఉంది అనుకోండి. ఓకే, దీనికి ఉంది ఇంకో మాలిక్యూల్ ఉన్నది. లెట్ us టేక్ అనదర్ మాలిక్యూల్. ఓకే, నేను ఇంకో మాలిక్యూల్ తీసుకున్నాను, ఇంకో మాలిక్యూల్ ఇలా ఉన్నది, ఇంకో షుగర్. ఇప్పుడు దీనికి ఏదైతే ఫిఫ్త్ పొజిషన్ కార్బన్ ఉన్నదో అది మళ్ళీ ఫాస్ఫేట్ తో అటాచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ C3 ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ అటాచ్ అవుతుంది, అలాగే ఇది మళ్ళీ ఒక C3 తో మళ్ళీ అటాచ్ అవుతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బేసికలీ, ఓకే, 5' టు 3', ఫైవ్ ఫిఫ్త్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ థర్డ్ పొజిషన్ వచ్చి మనకు ఒక ఇలాంటిది ఒక బ్యాక్ బోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ బ్యాక్ బోన్ లో మనం ఏం రాసుకుంటాం అంటే ఎప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అంటే 5' డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకే, సో ఇలా దిస్ ఇస్ హౌ వీ షుడ్ ఆల్వేస్ సీ. ఓకే, సో ఇటు పక్క మనం చూస్తే ఎండ్ లో మనకి ఎప్పుడు 5' పొజిషన్ వస్తూ ఉండాలి, ఇక్కడ 3' పొజిషన్ వస్తూ ఉండాలి. అండ్ దట్ ఈస్ హౌ యూ యాక్చువల్లీ సీ ద 5', 3' పొజిషన్. ఈ 5', 3' అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే ఇది యాక్చువల్ గా మనం ఈ షుగర్ ఏదైతే ఉన్నదో, రైబోస్ షుగర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కార్బన్ ది ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో దాన్ని అర్థం చేసుకుంటే మనకి ఇది అర్థం అవుతుంది. ప్రతిసారి ఇది ఫర్ సపోజ్ ఇది మీదన ఉంది, ఇది కింద ఉంది, రెండు షుగర్స్ ఇది. ఈ రెండు షుగర్స్ లోని కనెక్ట్ అవ్వాలంటే ద కనెక్టింగ్ పాయింట్ ఇస్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. ద ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఇస్ కనెక్టింగ్ బోత్ ద షుగర్స్ అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ అట్ 5' ఆఫ్ వన్ షుగర్ టు 3' ఆఫ్ నెక్స్ట్ షుగర్. మళ్ళీ 3', మళ్ళీ 5', 3', 5', 3', 5', 3'. Is it clear? Is it clear? Yes or no? Yes or no? సో 5' పొజిషన్ ఎలా, 5', 3' గురించి అర్థమైందా అందరికి ఎలా ఉంటుందో? ఇప్పుడు మీ అందరూ అడుగుతారు, ఈ నైట్రోజన్ బేస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్ ఉంది అనుకోండి, ఇది ఫస్ట్ పొజిషన్, ఇక్కడ నైట్రోజన్ బేస్. లెట్ us సే ఓకే, దిస్ ఇస్ ద నైట్రోజన్ బేస్, ఇది అడినైన్, ఇక్కడ అడినైన్ ఉన్నది అనుకోండి, ఇంకా ఇక్కడ ఒక గోనైన్ ఉన్నది అనుకోండి. ఇక్కడ దీనికి ఎదురుగుండానే రెండు హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తూ ఒక థైమిన్ మాలిక్యూల్ వస్తుంది. ఈ థైమిన్ మాలిక్యూల్ మళ్ళీ ఫస్ట్ కార్బన్ పొజిషన్ తోటి మళ్ళీ బాండ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఫోర్త్ పొజిషన్, ఇది మళ్ళీ థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ కి మళ్ళీ సేమ్ అలాంటిదే లింక్ మళ్ళీ మనం ఫామ్ చేస్తాం. ఇక్కడ ఫాస్ఫేట్ బాండ్ అటాచ్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక ఫాస్ఫేట్ బాండ్ అటాచ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ బాండ్ మళ్ళీ కొత్త షుగర్ మాలిక్యూల్ కి మళ్ళీ అటాచ్. ద సేమ్ ప్రాసెస్ విల్ కీప్ కంటిన్యూ. ఇది నేను నా వెనకాతలు వేస్తున్నాను కానీ మీకు నార్మల్ గా మీరు ఇది చూసుకోవచ్చు. జస్ట్ మినిట్. సో ఇది ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది? దిస్ ఇస్ గోయింగ్ ఇన్ 5' టు 3' డైరెక్షన్.
ఓకే, నేను నా వెనకాతలో ఉన్న టెన్షన్ పడకండి, మీకు అది తెలిసిపోతుంది, నోట్స్ లో మీకు ఉంటుంది. ఓకేనా? సో నో నీడ్ టు వరీ. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇది అన్నమాట, దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్ ఎలాగ యాక్చువల్ గా బ్యాక్ బోన్ ని ఫార్మ్ చేస్తాయి. సారీ సారీ సారీ, 1 minute, చిన్న మిస్టేక్ ఇక్కడ. ఎస్, ఎవరికైనా ఇంకా అర్థం కాలేదా? ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎలా ఫామ్ అవుతున్నది అన్నది? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? న్యూక్లియోటైడ్ మోనోఫాస్ఫేట్ when one phosphate group and two phosphates ఉంటే న్యూక్లియోటైడ్ డైఫాస్ఫేట్ అండ్ సో ఆన్. కరెక్ట్ కరెక్ట్. అది మనం ఎడినోసైన్ మోనోఫాస్ఫేట్, ఎడినోసైన్ డైఫాస్ఫేట్ అవన్నీ వేరుగా చదువుకుంటాం. అది మీకు తర్వాత రెస్పిరేషన్ చాప్టర్ చెప్పినప్పుడు చెప్తాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఫుల్ క్లియర్ అయిందా అందరికి? అందరికి క్లియర్ గానే ఉందా? సరే అయితే ఓకే. అయితే మనం ఇంకా నెక్స్ట్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. DNA లో ఉన్న డబుల్ హెలికల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్, పదండి ముందుకెళ్దాం. ఇప్పుడు ఫర్దర్ వాట్సన్ ఇంకా క్రిక్ది ఏదైతే డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉందో DNA లో, ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇట్స్ స్టోరీ టైం. నౌ ఇట్స్ స్టోరీ టైం. ఓకే, ఆల్ రెడీ? ఆల్ రెడీ అందరూ? ఆర్ యూ ఆల్ రెడీ ఫర్ ద స్టోరీ టైం? ఒక చిన్న కథ చెప్పుకోబోతున్నాం మనం. we're going to talk about a small story actually of how the first DNA ది హెలికల్ స్ట్రక్చర్ ఎలా కనుక్కున్నారో. ఓకే, దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అందరూ రెడీనా? ఎస్ ఆర్ నో? ఎవరెవరైతే రెడీయో అందరికి అందరూ ఒక థమ్స్ అప్ పెట్టండి. ఎవరెవరైతే రెడీనో అందరూ ఒక థమ్స్ అప్ పెట్టండి. ఎస్ ఎస్, రెడీ రెడీ. ఓకే వినండి. ఇప్పటి వరకు మనం ఏం చదువుకుంటాం అంటే వాట్సన్, మీరు ఏ బుక్స్ అయినా తీయండి. ఓకే, ది సే దట్ వాట్సన్ అండ్ క్రిక్ యాక్చువల్లీ డిస్కవర్డ్ ద DNA స్ట్రక్చర్ ఆర్ డబుల్ హెలికల్ DNA ఇన్ విచ్ వాట్సన్ అండ్ క్రిక్ ఇద్దరికిద్దరు సైంటిస్ట్ అని మనకు అనిపిస్తుంది. సో దట్స్ ద రాంగ్ థింగ్. వాట్సన్ వాజ్ అ వాట్సన్ వాజ్ అ క్లెవర్ బిజినెస్ మ్యాన్. ఓకే, హీ వాజ్ అ క్లెవర్ బిజినెస్ మ్యాన్, చాలా మంచి బిజినెస్ మ్యాన్ అతను. చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. క్రిక్ అనే అతను ఒక మంచి సైంటిస్ట్. ఓకే, బట్ బోత్ ఆఫ్ దెమ్ వర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ విత్ దిస్ డిఎన్ఏ డబుల్ డిఎన్ఏ మీద వాళ్ళిద్దరు రీసెర్చ్ చేస్తున్నారు, కానీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది చాలా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి దొరకట్లేదు. ఓకే, అండ్ నౌ వాట్ హ్యాపెండ్? ఓకే, వాట్ హ్యాపెండ్ వినండి. రోజలిన్ ఫ్రాంక్లిన్ అని ఒక ఒక ఆవిడ ఉన్నారు, అండ్ షీ వాజ్ డూయింగ్ హర్ రీసెర్చ్ ఇన్ ద డిఎన్ఏ అగైన్. ఆవిడ కూడా ఇంకో పక్క నుంచి డిఎన్ఏది ఓకే రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ వెన్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ బోత్ వర్ రీసెర్చింగ్. ఇటు పక్క క్రిక్ కూడా బాగానే రీసెర్చ్ చేస్తున్నారు, అటు పక్క రోజలిన్ ఫ్రాంక్లిన్ కూడా బాగానే డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే రోజలిన్ ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నారు అంటే షీ వాజ్ డూయింగ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్. వాట్ డిడ్ షీ డూ? విన్నారా అందరూ? బోల్డ్ మందికి అర్థమైంది కూడా నేను ఏం చెప్తున్నాను. ఇఫ్ యూ వుడ్ హావ్ హర్డ్ అబౌట్ ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నిక్ చేశారు. ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నిక్ లో అతను ఆవిడ ఒక పీస్ ఆఫ్ డిఎన్ఏని అనలైజ్ చేయడానికి ట్రై చేశారు. చేసినప్పుడు ఆవిడ ఏం చూశారు అంటే షీ సా హెలిక్స్ లైక్ దిస్. డిఎన్ఏ లోని జస్ట్ అ మినిట్, వాట్ డిడ్ షీ అబ్జర్వ్? వాట్ డిడ్ షీ అబ్జర్వ్ ఇన్ డిఎన్ఏ? ఓకే, షీ అబ్జర్వ్ ద డిఎన్ఏ ఇలా హెలిక్స్ లా కనిపిస్తున్నదని ఆవిడ చూశారు. అండ్ షీ కెప్ట్ దీస్ పిక్స్ వర్ యాక్చువల్లీ స్టోలెన్ ఫ్రమ్ హర్. ఈ పిక్స్ ఏవైతే ఆవిడ తీసుకున్నారో, ఎక్స్రే డైఫ్రాక్షన్ ఏవైతే ఫొటోస్ ఆవిడ తీసుకున్నారో, దే గాట్ స్టోలెన్ ఫ్రమ్ హర్. ఆవిడ దగ్గర నుంచి దొంగతనం అయిపోయి దే సమ్హౌ ల్యాండ్ విత్ వాట్సన్ అండ్ క్రిక్, ఎస్పెషల్లీ విత్ వాట్సన్. అండ్ వాట్సన్ ప్రొవైడ్స్ దిస్ పిక్చర్స్ టు క్రిక్ అండ్ దే క్రాక్ ద థియరీ ఆఫ్ double helix structure of DNA, which we now know as the Watson and Crick's double helix DNA model. అది అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఓకే, సో యాక్చువల్ గా ఇఫ్ యూ దట్స్ వై
ఇప్పుడు రీసెంట్ గా ఇంకా రోజలిన్ ఫ్రాంక్లిన్ కి ఇంకా మారిస్ విల్కిన్స్ ఎవరైతే ఆడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా యాక్చువల్ క్రెడిట్ ఇవ్వడం మొదలెట్టారు. అండ్ దట్స్ వై ఇఫ్ యూ స్టడీ దిస్ పారాగ్రాఫ్ విల్ అండర్స్టాండ్ వై. ఓకే, చూడండి. DNA as an acidic substance present in nucleus was first identified by Frederick Miescher in 1869. Okay, he named it as nuclein. However, due to technical limitation in isolating such long polymer intact, అన్నిటికన్నా ముందు ఫ్రెడరిక్ మిస్టర్ దాన్ని న్యూక్లియన్ అన్నారు. దానికి ఇంకా డిఎన్ఏ అనే ఒక పేరు రాలేదు. ఓకే, ద ఎలుసిడేషన్ ఆఫ్ డిఎన్ఏ రిమైన్డ్ ఎల్యూజివ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. చేయలేపారు. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ 1953 దట్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ based on the X-ray diffraction data produced by Morris Wilkins and Rosalind Franklin. అంటే రోజ్లిన్ ఫ్రాంక్లిన్ కి ఇంకొన్ని రోజులు ఇచ్చుంటే షీ వుడ్ హావ్ డన్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ద ప్రాబ్లమ్ దట్ హ్యాపెండ్ ఇస్ రోజ్లిన్ ఫ్రాంక్లిన్ కూడా యాక్చువల్ గా డిఎన్ఏది డబుల్ హెలిక్ మోడల్ అందరికీ తెలియదు. ఇది డబుల్ హెలిక్స్ మోడల్ ది ఆవిడ కూడా ఒక మొత్తం మోడల్ ప్రపోజ్ చేశారు. కానీ ఆవిడ ప్రపోజ్ చేసే ముందు వీళ్ళు ప్రపోజ్ చేసేయడం వల్ల ఆవిడది ఆవిడ చేయలేదు, వీళ్ళు చేశారు అనేసి వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. బట్ ద నోబెల్ ప్రైజ్ was actually deserved by Rosalind Franklin. She would have actually deserved that Nobel Prize which they got for the double helix structure. Okay, clear? So Rosalind Franklin ఎవరైతే ఉన్నారో రోజ్లిన్ ఫ్రాంక్లిన్ ఏం చేశారు, ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నిక్స్ గా ఓకే డేటా ప్రొడ్యూస్ చేశారు. ఆ డేటా జేమ్సన్ వాట్సన్ క్రిక్ వాడి దాని నుంచి డబుల్ హెలిక్స్ మోడల్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ డబుల్ హెలిక్స్ మోడల్ ఏదైతే ఉన్నదో దిస్ బికేమ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ దర్ ప్రపోజిషన్ ఇన్ విచ్ బేస్ pairing between the two strands of polynuclear chain. దీంట్లో బేస్ pairing గురించి చెప్పారు. However, this proposition was also based on the observation of Erwin Chargaff. ఇదంతా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. For the double stranded DNA, the ratios between adenine and thymine and guanine and cytosine are constant and equals 1. ఓకే, అర్థమైందా? ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకుంటూ చదువుకుంటాం. వీళ్ళు ఏం చెప్పారు, ఓకే, దట్ బేస్ పేరింగ్ అనేది జరుగుతున్నది. గ్వానైన్ తో సైటోసిన్ పేర్ చేస్తుంది, సైటోసిన్ తో గ్వానైన్ పేర్ చేస్తుంది, థైమిన్ తో ఎడినైన్ పేర్ చేస్తున్నది, ఎడినైన్ తో థైమిన్ ఇలా పేర్ చేస్తున్నది. కాబట్టి వీటి రెండిట్లో పేరింగ్ జరుగుతున్నది కాబట్టి యాక్చువల్ గా డిఎన్ఏ అనేది మనకి అలా కనిపిస్తున్నది అని చెప్పారు. ఓకే, సో దీన్నే వాళ్ళు డబుల్ హెలిక్ స్ట్రక్చర్ అన్నారు. దేంట్లో అయితే డిఎన్ఏని మనం యాక్చువల్ గా ఇలాంటి స్ట్రక్చర్ లో చూసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇది ఏదైతే స్ట్రక్చర్ మనం చూస్తున్నాం కదా, దిస్ స్ట్రక్చర్ యాక్చువల్. ఓకే, ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ భావన్, అది అన్నమాట. దట్స్ వాట్ దే డిడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్, ఇలా ఎవరు ప్రూవ్ చేయలేదు, బట్ ఇట్స్ ద ట్రూత్ విచ్ ఎవ్రీ వన్ నోస్ యాక్చువల్లీ. అందరికీ ఇది నిజం అనేసి తెలుసు అన్నమాట. ఓకే, అది క్లియర్. ఓకే, రైట్. గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు మనం ఇంకొంచెం క్లియర్ గా డిఎన్ఏది స్ట్రక్చర్ గురించి ఇంకొంచెం నేర్చుకోబోతున్నాం. అండ్ విత్ దాట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ ద డబుల్ హెలిక్ స్ట్రక్చర్. ఓకే, దట్ ఈస్ అరవింద్ చార్గాఫ్ అనే ఒక అతను ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఓకే మనం ఏం తెలుసుకున్నాం అంటే వాట్సన్ అండ్ క్రిక్ ఎవరైతే ఉన్నారో దే ప్రపోజ్ ద డబుల్ హెలికల్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ. డబుల్ హెలిక్స్ మోడల్ ని వాళ్ళే యాక్చువల్ గా కనిపెట్టారు. ఇంకొక అతను ఉన్నారు, దట్ ఈస్ ఎర్విన్ చార్గాఫ్. ఎర్విన్ చార్గాఫ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. ఏదైనా డిఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకున్నట్లయితే ఏదైనా డిఎన్ఏ మాలిక్యూల్స్ కొన్ని రూల్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఆ రూల్స్ లో యూనివర్సల్ రూల్స్ ఇవి. దీస్ ఆర్ యూనివర్సల్. ఏ ఆర్గానిజం లో మనం తీసుకున్న డిఎన్ఏ అనేది ఇలా ఉంటుంది అని చెప్పారు అతను. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. ఓకే, ఏం చెప్పారు, డిఎన్ఏ అనేది ఏదైతే ఉన్నదో ఎందులో అయినా అడినైన్ విల్ బి ఈక్వల్ టు థైమిన్. ఎన్ని అడినైన్ ఉంటాయో అన్ని థైమిన్ ఉంటాయి, ఎన్ని గ్వానైన్ ఉంటాయో అన్ని సైటోసిన్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చుకోవచ్చు మనం, ద నంబర్ ఆఫ్ ప్యూరిన్స్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పిరిమిడిన్స్. ఎన్ని నంబర్ ఆఫ్ ప్యూరిన్స్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ పిరిమిడిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, బట్ రెండో పాయింట్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడినైన్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ గ్వానిన్ ఉండకపోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ సైటోసిన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ థైమిన్ ఉండకపోవచ్చు. వై? బికాస్ దిస్ విల్ కీప్ చేంజింగ్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఎడినైన్ అండ్ గ్వానిన్ విల్ నాట్ బి సేమ్, ద నెంబర్ ఆఫ్ సైటోసిన్ అండ్ థైమిన్ విల్ నాట్ బి సేమ్ అనమాట. ఓకే, అది. సో దీని గురించి కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనం అరవింద్ చార్గాఫ్ ది ఇంపార్టెంట్ జనరలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే రూల్స్ ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అది అడినైన్ ఈజ్ ఈక్వల్ టు థైమిన్, గ్వానైన్ ఈజ్ ఈక్వల్ టు సైటోసిన్. క్లియర్? ఓకే,
దీన్నే మనం చార్గాఫ్ ది రూల్స్ అంటాం. Here, the amount of adenine equals the amount of thymine. The amount of guanine equals the amount of cytosine. So the amount of purine is equal to amount of pyrimidines. Now, amount of A plus T is not equal to amount of G plus C. ఎందుకు లేదంటే అడినైన్ గ్వానైన్ అవనండి లేదంటే సైటోసిన్ ఇది అవనండి అవన్నీ సేమ్ ఉండకపోవచ్చు అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు దాని మీద బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ డూయింగ్ దట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు రీడ్ సమ్ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ లైన్స్. రండి మనందరం కొన్ని ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. అందరిది 100% అటెన్షన్ కావాలి నాకు ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు డిఎన్ఏ హెలిక్స్ స్ట్రక్చర్ మనం కొన్ని పాయింట్స్ చదువుకోబోతున్నాం ఫ్రమ్ ఎన్సీఆర్టీ. సో ఐ వాంట్ యువర్ 100% అటెన్షన్ హియర్. చూడండి, the salient features of double helix structure of DNA are as follows. It is made up of two polynucleotide chains. ఇది రెండు polynucleotide chains నుంచి ఫామ్ అయింది. ఒకటేమో 5 prime to 3 prime వెళ్తుంది, ఇంకోటేమో 3 prime to 5 prime వెళ్తున్నది. Where the backbone is constituted by the sugar phosphate and the bases project inside. అర్థమైందా? దీని గురించి ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇది మీరు చూడాలి. ఇది రెండు స్ట్రాండ్స్ తో ఫామ్ అయింది, 5 prime to 3 prime ఇంకా 5 prime to 3 prime ఇటు సైడ్ 3 prime to 5 prime. సో రెండు ఎలా ఉన్నాయి? యాంటీ ప్యారలల్ గా ఉన్నాయి, ఇలా వెళ్తున్నాయి. ఒకటి 5 prime to 3 prime ఇలా వెళ్తున్నది, ఇంకో 5 prime to 3 prime ఇలా. సో దే ఆర్ యాంటీ ప్యారలల్, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ బట్ దే ఆర్ యాంటీ. సో దీన్ని మనం యాంటీ ప్యారలల్ డైరెక్షన్ అని అంటాం. బేసెస్ అనేవి ప్రొజెక్ట్ చేస్తున్నాయి బయట పక్క. ఇఫ్ యు సీ హియర్, ఏదైనా DNA లోని బేసెస్ బయట ఉంటాయి, లోపల ఉంటాయి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ DNA స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనుకోండి, DNA స్ట్రక్చర్ ఇట్లా ఉంది. ఓకే, ఇలా ఉన్నది. సో బేసెస్ ఇలా ఉంటే అవుతుందా? అడినైన్ ఇక్కడ, థైమిన్ ఇక్కడ, గ్వానైన్ ఇక్కడ, సైటోసిన్ ఇక్కడ అంటే అవుతుగా. ఇవి రెండు లోపల పక్క ఉండాలి, కరెక్టా కాదా? దే హ్యావ్ టు బి ఇన్సైడ్. సో అందుకే దాన్ని మనం ఏమంటాం? ప్రొజెక్టెడ్ టువర్డ్స్ ఇన్సైడ్ అని అంటున్నాం. సో దాని వల్ల అలా జరగడం వల్ల ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది. ఇక్కడ అడినైన్ ఉంటే దానికి తగ్గట్టు ఇక్కడ థైమిన్ ఉంటుంది, ఇక్కడ గ్వానైన్ ఉన్నదంటే దాని తగ్గట్టు ఇక్కడ సైటోసిన్ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ మేనేజ్. ఇక్కడ మళ్ళీ అడినైన్, మళ్ళీ థైమిన్, గ్వానైన్, సైటోసిన్. ఓకే, క్లియర్? అది అది అనమాట నంబర్ 1. ఇది నంబర్ 1 పాయింట్ నుంచి మనం అర్థం చేయాలి. దీన్నే మనం యాంటీ ప్యారలల్ పొలారిటీ అన్నాం. నౌ గోయింగ్ ఫర్దర్, ద టూ చైన్స్ హ్యావ్ యాంటీ ప్యారలల్ పొలారిటీ. నేను చెప్పాను, ఒకటి 5 prime to 3 prime ఉంటుంది, ఇంకోటి 3 prime to 5 prime ఉంటుంది. మూడోది, ద బేసెస్ ఇన్ ద టూ స్ట్రాండ్స్ ఆర్ పేర్డ్ త్రూ హైడ్రోజన్ బాండ్స్ ఫార్మింగ్ బేస్ పేర్స్. ఇప్పుడు అర్థమైందా బేస్ పేర్ అంటే ఏంటో? బేస్ పేర్ అంటే అడినైన్ అనేది థైమిన్ తో, గ్వానైన్ అనేది సైటోసిన్ తో. ఒక బేస్ పేర్ అంటే ఒక అడినైన్ థైమిన్ పేరు, లేదంటే ఒక గ్వానైన్ సైటోసిన్ పేరు. అలా అంటే ఎన్ని పేర్స్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఉన్నాయంటాం. ఇప్పుడు అడినైన్ ఇంకా థైమిన్ మధ్యన రెండు పేర్స్ ఉంటాయి, గ్వానైన్ ఇంకా సైటోసిన్ మధ్యన మూడు ఉంటాయి. అడినైన్ ఫార్మ్స్ 2 hydrogen bonds with thymine from opposite strand and vice versa. Similarly, guanine is bonded with cytosine with 3 hydrogen bonds. Okay, as a result, a purine always comes to pyrimidine, opposite to pyrimidine. Okay, and this generates approximately uniform distance between the two strands in the helix. అర్థమైందా? సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటని క్వశ్చన్ రావచ్చు, ఏంటి దట్ ఒక యూనిఫామ్ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలి అంటే, జస్ట్ మినిట్, ఇది ఒక ఎన్సీఆర్టీ క్వశ్చన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఒక ఎన్సీఆర్టీ క్వశ్చన్ అవ్వచ్చు. వాట్ కెన్ బి ఎన్ ఎన్సీఆర్టీ క్వశ్చన్? దట్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఫర్ సపోజ్. ఓకే, వాట్ జనరేట్స్ అ యూనిఫామ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్ట్రాండ్స్ ఆఫ్ ద హెలిక్స్ ఇన్ డిఎన్ఏ? దేని వల్ల ఒక యూనిఫామ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతున్నది? గుడ్ ఈవినింగ్ నందిని, గుడ్ ఈవినింగ్ అమ్మా. You are late to the class. Okay, if I'm asking this question to you, that what, చెప్పండి అర్థమైంది క్వశ్చన్? ఒక నిమిషం. Generates uniform distance among the DNA helix. Among the base pairs in DNA helix.
బేస్ పేర్స్ మధ్యన యూనిఫామ్ డిస్టెన్స్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే ద ఆన్సర్ విల్ బి హైడ్రోజన్ బాండ్స్. హైడ్రోజన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా ఒక యూనిఫామ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నది అక్రాస్ ద డిఎన్ఏ హెలిక్స్. మొత్తం డిఎన్ఏ హెలిక్స్ అంతా మనం తీసుకుంటే ఈ బేస్ పేరింగ్ ఏదైతే జరుగుతున్నదో హైడ్రోజన్ బాండ్స్ వల్ల ఏదైతే బేస్ పేరింగ్ జరుగుతున్నదో ఆ బేస్ పేరింగ్ వల్ల మనకి ఏమొస్తున్నది ఒక యూనిఫామ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతున్నది ఆల్ ఓవర్ ద డిఎన్ఏ. కరెక్ట్? ఎస్. కదా, అది అనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ కెన్ బి ఎ క్వశ్చన్ ఫర్ అది. గోయింగ్ ఫర్దర్ మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం ఏంటి అంటే డిఎన్ఏలోని మనకి బేస్ పేరింగ్ ఎలా జరుగుతున్నది అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇంకొక విషయం ఏమంటే అర్థం చేసుకున్నాం, ఒక బ్యాక్ బోన్, ఒక పర్టికులర్ డిఎన్ఏ బ్యాక్ బోన్ ఫామ్ అవ్వాలంటే ఎవరు ఉండాలి? ఇట్ ఈస్ ఫార్మ్ బై అ షుగర్ అండ్ అ ఫాస్ఫేట్ గ్రూప్. డిఎన్ఏలో బ్యాక్ బోన్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? నెంబర్ 2, వాట్ ఫార్మ్స్ the backbone of DNA helix? Backbone ఎవరు ఫామ్ చేస్తున్నారు? What are the two components that are making the backbone? What are the two components that are making the backbone? Number one, sugar, which is deoxyribose, and number 2 is phosphate. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఇంకా షుగర్ వల్ల మనకి బ్యాక్ బోన్ అనేది ఫామ్ అవుతుంది. షుగర్ అండ్ ఫాస్ఫేట్ అని చెప్తాం. షుగర్ అండ్ ఫాస్ఫేట్. ఓకే, క్లియర్? సెకండ్ క్వశ్చన్ కూడా క్లియర్. థర్డ్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక డిఎన్ఏ హెలిక్స్ ఉన్నది కదా, దాని లెంత్ ఎంత ఉంటుంది? ఒక డిఎన్ఏ హెలిక్స్ మనం తీసుకున్నట్లయితే ఇఫ్ యు టేక్ అ డిఎన్ఏ హెలిక్స్, దేర్ ఆర్ 2 గ్రూవ్స్ ఇన్ ఇట్. వన్ ఈస్ అ మేజర్ గ్రూవ్ అండ్ వన్ ఈస్ అ మైనర్ గ్రూవ్. ఏదైతే ఈ పర్టికులర్ గ్రూవ్ ఏదైతే మనం చూస్తున్నాం, దీన్ని మనం మేజర్ గ్రూవ్ అంటాం, ఇంకా దీన్ని మనం మైనర్ గ్రూవ్ అంటాం. ఏదైతే పెద్ద టర్న్ అవుట్ వస్తున్నదో, ఇఫ్ యు టేక్ దిస్ లైక్ దిస్, ఇలా తీసుకుంటున్నాం. ఓకే, ఇలా తీసుకుంటున్నప్పుడు ఏదైతే పెద్ద టర్న్, ద బిగ్గర్ టర్న్ ఇస్ ద మేజర్ గ్రూవ్ అండ్ ద మైనర్ టర్న్ ఇస్ ద మైనర్ గ్రూవ్. అర్థమైందా? సో దిస్ ఇస్ మేజర్ అండ్ దిస్ ఇస్ మైనర్. సో ఒక పెద్ద టర్న్ ని మేజర్ గ్రూవ్ అంటాం, ఒక చిన్న టర్న్ ఏదైతే అవుతుందో దాన్ని మనం మైనర్ గ్రూవ్ అంటాం. అర్థమైందా? కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇలాగా ఒక మేజర్ గ్రూవ్ ఇంకా మైనర్ గ్రూవ్ కంప్లీట్ అయింది అంటే దాన్ని ఒక కంప్లీట్ టర్న్ అంటాం. అండ్ వన్ కంప్లీట్ టర్న్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 3.4 నానోమీటర్స్. నానోమీటర్స్ అంటే 10⁻⁹ అనమాట. 10⁻⁹ మీటర్స్ ని మనం నానోమీటర్స్ అంటాం. ఓకే, 3.4 నానోమీటర్స్ ఉంటుంది దీని లెంత్. ఓకే, సో వన్ హెలిక్స్, ఇప్పుడు మనం వన్ హెలిక్స్ తీసుకున్నట్లయితే వన్ డిఎన్ఏ హెలికల్ టర్న్ ఏదైతే ఉందో దాని లెంత్ ఎంత ఉంటుంది? 3.4 నానోమీటర్, విచ్ ఇస్ 10⁹ ఆఫ్ అ మీటర్. దాని తర్వాత దాంట్లో ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి? 10 బేస్ పేర్లు ఉంటాయి. బేస్ పేర్స్ కన్నా గ్రూవ్స్ రాసుకోవాలి కదా. వాట్ ఈస్ మెంట్ బై హెలికల్ టర్న్ అంట. ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదైతే టర్న్ వచ్చిందో దాన్ని మనం హెలికల్ టర్న్ అంటామమ్మా. ఓకే, ఇప్పుడు గ్రూవ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక మేజర్ గ్రూవ్,
ఇంకోటి మైనర్ గ్రూప్. క్లియర్? ఓకే. ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయి అంటే 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఎన్ని బేసెస్ ఉన్నాయి దాన్ని బట్టి 20 బేసెస్ ఉన్నాయి కదా, కరెక్ట్? ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఇంతవరకు ఓకే అయిందంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేనేం చెప్పాను ఇక్కడ, దట్ ఈస్ బేస్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 10 బేస్ పేర్స్ ఉన్నాయి అన్నారు కదా. బేస్ పేర్స్ 10 ఉన్నాయి అంటే ఒక టర్న్ లోని, ఓకే, ఇంకా ఒక టర్న్ లో 10 బేస్ పేర్స్ ఉంది, దాని లెంత్ ఎంత ఉంది, 3.4 నానోమీటర్స్ ఉంది కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ అ బేస్ పేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్. వాట్ డూ ఐ మీన్ బై దట్? ఫర్ సపోజ్ నేను ఈ రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ గురించి అంటాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ 1 బేస్ పేర్, దిస్ ఇస్ సెకండ్, దిస్ ఇస్ థర్డ్, దిస్ ఇస్ ఫోర్త్, దిస్ ఇస్ ఫిఫ్త్, దిస్ ఇస్ 6, 7, 8, 9, 10 బేస్ పేర్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను ఇదంతా డిస్టెన్స్ 3.4 అంటే రెండింటి మధ్యన ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాను. 2 బేస్ పేర్స్ తీసుకుంటే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ అవనండి, లేదంటే రెండింటి మధ్యన డిస్టెన్స్ అవనండి, ఓకే, ఏ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2 బేస్ పేర్స్ మధ్యన, 2 కాన్సిక్యూటివ్ బేస్ పేర్స్, 2 కాన్సిక్యూటివ్ బేస్ పేర్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 0.34 నానోమీటర్. అంటే 3.4 by 10 చేస్తాం, దట్ విల్ బి 0.34. Am I clear? అర్థమైందా ఈ విషయం అందరికి? 0.34 అందరికి క్లియర్ అయిపోయింది కదా. సో ఎప్పుడైనా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 బేస్ పేర్స్, 2 కాన్సిక్యూటివ్ బేస్ పేర్స్ ఇన్ అ DNA హెలిక్స్ స్ట్రక్చర్ విల్ బి 0.34 నానోమీటర్. ఓకే, అది అన్నమాట. ఓకే, క్లియర్? అది consequently the distance between a base pair is 0.34 nanometer. The plane of one base pair stacks over the other. This addition to hydrogen bond confers the stability of helical structure. Chal. Okay, going further, we'll be doing a question now. A question చేద్దాం రండి అందరికంతా. Let us do a question. పదండి. ఓకే, దీని తర్వాత మనం డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి చదువుకుంటాం. డిఎన్ఏ ప్యాకేజింగ్ ఎక్కువ టైం పట్టదు, 15-20 మినిట్స్ ఉంటుందంటే, బట్ ఈ క్వశ్చన్ చేసుకున్న తర్వాత చేద్దాం. ఇఫ్ అడెనైన్, చూడండి అందరికీ క్వశ్చన్ క్లియర్ కనిపించాలి. ఇఫ్ అడెనైన్ మేక్స్ 30% ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్, వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ థైమిన్, గ్వానిన్ అండ్ సైటోసిన్ ఇన్ ఇట్? మనకి ఏమంటున్నారు, ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మనం తీసుకున్నట్లయితే దాంట్లో అడినైన్ మెయిన్లీ 30% ఉంది, ఓకే, మిగతా బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఉంటాయని అడుగుతున్నారు. సిసిసి అని చెప్పేస్తున్నారు. సో దీన్ని మనం ఒకసారి చేద్దామా? చార్గ్యాప్ రూల్స్ బట్టి చార్గ్యాప్స్ రూల్ అప్లై చేస్తాం. అప్లై చేస్తూ అడినైన్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 30% ఇచ్చారు. అడినైన్ 30% అయిందంటే మనకేం తెలుసు, థైమిన్ అనేది కూడా 30% అవుతుంది, బికాస్ ద అమౌంట్ ఆఫ్ అడినిన్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ థైమిన్ కదా. ఇప్పుడు అడినైన్ ఇంకా 30% అయిపోయిందంటే టుగెదర్ దే ఫార్మ్ 60% కదా. సో మిగిలింది ఎంత, అడినైన్ ప్లస్ థైమిన్ ప్లస్ గ్వానైన్ ప్లస్ యురాసిల్ తీసుకున్నట్లయితే ఇవి రెండు కలిపి 60% అయిపోయిందంటే ఇవి రెండు కలిపి 40% ఉంటుంది కదా. సో ఈ 40% లోని గ్వానైన్ 20% ఉంటుంది, సైటోసిన్ ఏమో సారీ యురాసిల్ కాదు, సైటోసిన్, జస్ట్ లిటిల్ బిట్ రాంగ్, సైటోసిన్ ఏమో 20%, కరెక్ట్. ఓకే, సో ఏమైంది, థైమిన్ 30%, guanine 30%, cytosine 30%. So the answer is this one, option A. Clear? యాక్చువల్ గా నందిని ఎవరైతే ఉన్నారో, నందిని మన యాక్షన్ ప్లాన్ ది సెషన్ అటెండ్ అవ్వలేదు. ఓకే, నందిని అడుగుతున్నారు, హ్యూమన్ ఫిజియాలజీ సగంలో చెప్పేసి ఆపేశారు, ఇప్పుడు మాలిక్యులర్ బేసిస్ లెసన్ చెప్తున్నారు, ఏం జరుగుతున్నది అర్థం కావట్లేదు అంటున్నారు. అందుకే క్లాసెస్ అటెండ్ అవ్వాలమ్మా నందిని.
నేను నా సెషన్ ని చూసుంటే యూ వుడ్ హావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ అవర్ ప్లాన్ ఫర్ నీ 2024. సో ఒకసారి వెళ్ళి ఆ సెషన్ అటెండ్ అవ్వండి. ఆ సెషన్ లో మనం ఏం చేస్తున్నాం అన్నది నేను మీకు క్లియర్ గా చెప్పాను. అప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ అవ్వకుండా మీరు క్లాసులకు వస్తారు. అంతేగాని మీరు ఆ సెషన్ చూడకుండా వస్తే మీకు అర్థం కాదు. అది అన్నమాట మనం ఏం చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. అది ఓకే, క్లియర్, రైట్. నౌ గోయింగ్ ఫర్దర్ రెండో విషయం, ద టూ పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ ఇన్ డిఎన్ఏ ఆర్, ఏవైతే పాలీన్యూక్లియోటైడ్ చైన్స్ ఉన్నాయో డిఎన్ఏ లో వాటి గురించి మనం అడుగుతున్నాం. ఆర్ దే ప్యారలల్, ఆర్ దే డిస్కంటిన్యూస్, ఆర్ దే యాంటీ ప్యారలల్, ఆర్ దే సెమీ కన్సర్వేటివ్? లేదమ్మా చిన్ను, ఇంకా తినలేదు. ఐల్ బి హ్యావింగ్ మై డిన్నర్ లేటర్ ఆఫ్టర్ క్లాసెస్ డన్. యాంటీ ప్యారలల్, రైట్. యాంటీ ప్యారలల్ అంటాం. చూసుకున్నట్లయితే ఒకటి 5' టు 3' వెళ్తుంది. ఒకటి 3' టు 5', 5' టు 3. దీన్ని మనం యాంటీ ప్యారలల్ డైరెక్షన్ కదా. రాంగ్ చేశాను కదా, ఇజంట్ ఇట్ రాంగ్? జస్ట్ మినిట్, ఒక్క నిమిషం. ఇలా వేసుకోవడం బెటర్, మోర్ బెటర్ కదా. అదే ఓకే, పదండి. ఇప్పుడు మనం డబుల్ హెలికల్ స్ట్రక్చర్ గురించి చదువుకున్నాం ఆల్రెడీ. నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సెంట్రల్ డాగ్మా విచ్ వాజ్ యాక్చువల్లీ ప్రపోజ్డ్ బై వాట్సన్. సారీ, నాట్ వాట్సన్, was proposed by Crick. Okay, very soon Francis Crick, okay, proposed the central dogma in molecular biology, which states that the genetic information flows from DNA to RNA and RNA to protein. అంటే ఏమిటి? వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏమిటి? ఓకే, మనం చూసుకున్నట్లయితే వాట్ డస్ దట్ మీన్? ఎప్పుడైనా ఒక డిఎన్ఏ మాలిక్యూల్ తీసుకుంటే డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేస్ పేర్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, అది అది ఏటీజీసీ, సిటి, ఏజిసిడి, ఇలా ఏదైతే ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయి ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ మచ్ క్రూషియల్. ఆ ఇన్ఫర్మేషన్ ని కాపీ చేయబడుతుంది ఎంఆర్ఎన్ఏలోని. ఇంకా ఈ ఎంఆర్ఎన్ఏలో కాపీ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, it will be translated into a protein, and that's how we got our body structure. మన బాడీలో ఏం ఫామ్ అవ్వాలన్నా, ఫ్రమ్ అవర్ ఐస్ టు అవర్ నోస్ టు అవర్ ఇయర్స్, ఇంకా మన బాడీలో ఏదైనా డిసైడ్ చేసేది ఈ డిఎన్ఏ లో ఉన్న ఇన్ఫర్మేషన్. డిఎన్ఏ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోడెడ్ ఫామ్ లో ఉంటుంది, దాన్ని మనం జెనెటిక్ కోడ్ అంటాము. ఏదైతే మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం ఇన్ దిస్ చాప్టర్, సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్. అది అన్నమాట, రైట్. నౌ గోయింగ్ ఫర్దర్ విల్ అండర్స్టాండ్. అండ్ ఏదైతే మనం అనుకుంటున్నాం డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ఏదైతే అంటున్నాం, దీన్నే మనం సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని అంటాం. ఏమంటాం? వి కాల్ ఇట్ యాజ్ సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ, అండ్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రిమెంబర్, రైట్. గోయింగ్ ఫర్దర్ గోయింగ్ ఫర్దర్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకో. గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నార్మల్ గా మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ వెళ్తున్నదని మనకు తెలుసు. బట్ ఇన్ కేస్ ఆఫ్ viruses, some viruses such as హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో, హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఏదైతే మన బాడీలో ఉన్న డిఎన్ఏ ఉందో దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది. నార్మల్ గా అయితే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, అదేం చేస్తుంది అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ని ఫామ్ చేస్తుంది. అది ఇట్ విల్ టేక్ అన్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్, ఇట్ విల్ ట్రాన్స్లేట్ సమ్ ప్రోటీన్స్ విత్ ఇట్ ఫర్ షూర్, బట్ ఇట్ ఆల్సో మేక్ అ డిఎన్ఏ మాలిక్యూల్ అవుట్ ఆఫ్ ఇట్. దీన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ జస్ట్ అ మినిట్, అవండి.
ఓకే. డిఎన్‌డి తో డిఎన్ఏ మల్టిపల్ అవ్వాలంటే రెప్లికేషన్ చేసుకుంటుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కాపీ అవ్వాలంటే ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ అవ్వాలంటే ట్రాన్స్లేషన్. ఓకే. ఫైన్. కరెక్ట్. సరే. సో ఇప్పుడు సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ ఎవరిచ్చారు అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ గివెన్ బై క్రిక్, ఫ్రాన్సిస్ క్రిక్. ఓకే. ఇప్పుడు మనం డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి మాట్లాడుతాం. ఓకే. లెట్ us టాక్ అబౌట్ డిఎన్ఏ ప్యాకేజింగ్. పదండి. ఓకేనా? లెట్ స్టార్ట్ విత్ డిఎన్ఏ ప్యాకేజింగ్. డిఎన్ఏ ప్యాకేజింగ్ లో ఏం జరుగుతుందంటే మనది ఏదైతే డిఎన్ఏ ఇంత ఉందో, ఓల్డ్ డిఎన్ఏ చాలా లాంగ్ డిఎన్ఏ మనలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐ విల్ గో బ్యాక్ టు ద బిగినింగ్ వేర్ వి వర్ స్టడీయింగ్. జస్ట్ అ మినిట్. ఓకే. ఐ విల్ గో బ్యాక్. ఫస్ట్ బిగినింగ్ వెళ్ళిపోతున్నాను నేను. యా, నేనేం చెప్పాను ఇక్కడ? నేను ఇక్కడ బేస్ పేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యు రిమెంబర్, ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద బేస్ పేర్స్ హియర్. ఒక్కొక్క ఆర్గనిజమ్స్ లో ఇన్ని బేస్ పేర్స్ ఉంటాయంటాను. సో అదే మన హ్యూమన్స్ లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ 3.3 ఇంటూ 10⁻⁹ బేస్ పేర్స్ కదా? అవునా కాదా? 3.3, ఓకే, ఇంటూ 10⁻⁹ బేస్ పేర్స్. ఈ సెషన్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఇంకో 15-20 మినిట్స్ ఈజీగా ఉంటుంది. మీ అందరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు, లేదు అంటే మీ ఇష్టం. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. ఓకే. అండ్ దిస్ వన్ ఇస్ అ హ్యాప్లాయిడ్, అంటే మన హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ 23 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇది. అదే మనం డిప్లాయిడ్ అయితే 6.6 ఇంటూ 10⁹ అయిపోతుంది. ఓకే. అదే ఎస్క్రీషియా కొలైలో మనం ఎన్ని చూసాం? ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి? ఎంత ఉన్నాయి చెప్పండి? 4.6 ఇంటూ 10⁶. 4.6 ఇంటూ 10⁶ బేస్ పేర్స్. కరెక్ట్? సారీ, మైనస్ కాదు, రాంగ్. కరెక్ట్. నా తప్పిది. దిస్ వాజ్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్. -5. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. గుడ్. వెరీ గుడ్ ఫర్ ద కరెక్షన్. థ్యాంక్ యూ ఫర్ ద కరెక్షన్ దివ్య. ఓకే. సార్ మైనస్ కాదమ్మా, మైనస్ కాదు. సారీ, అది లెంత్ లో నేను అలా చెప్పి అక్కడ మిస్టేక్ చేస్తాను. ఇంకేం లేదు. 3.3 ఇంటూ 10⁹ బేస్ పేర్స్ ఉంటాయి. అదే ఎస్క్రీషియా కొలైలో అయితే 4.6 ఇంటూ 10⁶ బేస్ పేర్స్ ఉంటాయి. ఓకే. 5 లో ఎంత ఉంటాయి? 5 లో ఎంత ఉంటాయి? 5 లో ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి 5 లో? ఇప్పుడే చూసాం. బ్యాక్టీరియోఫేజ్ లోని ఇంకా 5 లో ఎంత ఉంటాయో చెప్పాలి. 5386. వెరీ గుడ్. 5386 ఉంటాయి. కరెక్ట్. 5386 ఏముంటాయి? న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అవునా కదా? అంటే మనకి ఎలా ఇచ్చారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇచ్చారు. సో మనం అదే గుర్తుపెట్టుకుంటాం. న్యూక్లియోటైడ్స్ అని ఇచ్చారు. ఓకే. సో న్యూక్లియోటైడ్స్ అని గుర్తుపెట్టుకుంటాం. విల్ రైట్ ఇట్స్ యాజ్ న్యూక్లియోటైడ్స్, నాట్ బేస్ పేర్స్. దీన్ని మనం బేస్ పేర్ గా రాయం, న్యూక్లియోటైడ్స్ అని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాక్టీరియోఫాజ్ లాంబ్డాలో ఎంత ఉంటాయి? 48,502 బేస్ పేర్స్ ఉంటాయి. ఓకే. అది అన్నమాట. క్లియర్? ఓకే. సో అదే నేను మీకు చెప్దామని ట్రై చేస్తాను. అది కాకుండా మనం డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి ఇవాళ నేర్చుకుందాం, రేపు నేర్చుకుందాం. డూ యూ వాంట్ టు గో అండ్ అటెండ్ యువర్ కెమిస్ట్రీ క్లాస్? లేదంటే మీరు ప్యాకేజింగ్ గురించి ఇప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్. నెక్స్ట్ మీకు కెమిస్ట్రీ క్లాస్ ఉంది కదమ్మా ఇప్పుడు. సో మీరు ఇవాళ ప్యాకేజింగ్ గురించి ఇవాళ నేర్చుకుందాం అనుకుంటున్నారా, లేదంటే మీరు రేపటి క్లాస్ లో నేర్చుకుంటారా ప్యాకేజింగ్? చెప్పండి. డూ యూ వాంట్ టు లెర్న్ ప్యాకేజింగ్ ఇన్ టుడేస్ క్లాస్ ఆర్ ద నెక్స్ట్ క్లాస్? టుమారో? రేపు నేర్చుకుందామా? వెళ్ళి కెమిస్ట్రీ క్లాస్ అటెండ్ అవుతారా? ఓకే. రైట్. ఓకే. సరే. ఓకే. ఫైన్. వెరీ గుడ్. అందరూ రేపు అంటున్నారు. సో డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి మనం రేపు నేర్చుకుందాం. ఓకే. డిఎన్ఏ ప్యాకేజింగ్ గురించి మనం రేపు నేర్చుకొని ఫర్దర్ మనం కంటిన్యూ చేద్దాం క్లాస్. ఓకే. సో ఇవాళ క్లాస్ ఎలా అనిపించింది? అర్థమైందా లేదా? ఏమైనా క్లియర్ అయిందా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. క్లాస్ తర్వాత సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేసాం, మీరు అందరూ అడిగారు కాబట్టి. దిస్ అ న్యూ టెలిగ్రామ్ ఛానల్, ఓన్లీ ఫర్ నీట్ ఆస్పిరెంట్స్. ఓకే, ఓన్లీ ఫర్ నీట్ కోసం. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ డెఫినెట్ గా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్? ఫైన్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, పదండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఒక రాకింగ్ సెషన్ చేయబోతున్నాం. రేపు కూడా 6:30కి జాయిన్ అయిపోండి. నేను 6:30కే జాయిన్ అయిపోతాను రేపు కూడా. విల్ హ్యావ్ అనదర్ ఎక్సైటింగ్ సెషన్ టుమారో. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్. బై బై.